హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడే ఫామ్ నుంచి తీసుకొచ్చిన ఫ్రెష్ మటన్, స్టోర్లో తెచ్చింది కాదు. ఇందులో పసుపు, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి చక్కగా మిక్స్ చేసి అండ్ ఒక 3 విజిల్స్ వచ్చేలాగా ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను అనమాట. సో ఇది రెడీ అయ్యేలోపు మిగతా ప్రాసెస్ చేద్దాం. ఇది వచ్చి ధనియాలు, చెక్క, లవంగాలు, గరం మసాలా కోసం. అండ్ ఈలోపు ఆనియన్స్, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఆనియన్స్ ఎంతైతే తీసుకున్నానో అంతే టొమాటోస్ కూడా తీసుకుంటాను. అండ్ ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి మిక్స్ చేసి అండ్ చూస్తున్నారు కదా, ఆనియన్స్ అండ్ టొమాటోస్ ఈక్వల్ పోర్షన్లో తీసుకుంటా గ్రేవీ కరెక్ట్ రావడానికి. సో ఇది బాగా మిక్స్ అయ్యేలోపు మనకి మటన్ రెడీ అయ్యింది. సో చూస్తున్నారు కదా వాటర్ ఎంత వచ్చిందో మటన్లో. ఇవైతే నేను వేసిన వాటర్ కాదు, అవే వచ్చాయి మటన్ కుక్ అయినప్పుడు. సో అదంతా తీసి ఈ ఆనియన్స్ అండ్ టొమాటో గ్రేవీలో వేసి అండ్ ఇంకో కప్ ఆఫ్ వాటర్ వేసాను. అదొక 15 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇట్లా 2 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా ఎక్కువ వేస్తే మసాలా ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది కర్రీలో. సో బ్యాలెన్స్డ్గా, సటిల్డ్గా ఉండాలి కర్రీ ఫ్లేవర్ అంటే మీడియంగా వేసుకోవచ్చు. అండ్ స్పైస్ లెవెల్స్ మీరు ఎంత తింటారో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో ఇది బాగా మిక్స్ చేసుకొని ఇలాగా. అండ్ గ్రేవీ టెక్స్చర్ చూసారు కదా. సో మనకు ఒక 20 to 25 మినిట్స్ కుక్ అయ్యేలోపు మటన్ కూడా చక్కగా 100% కుక్ అవుతుంది. అండ్ గ్రేవీ టెక్స్చర్ కూడా కరెక్ట్గా ఇలా వస్తుంది. సో మనకి ఈ టైంలో ఆఫ్ చేసుకోవచ్చు అనమాట, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ అలాగే స్టవ్ మీద ఉంచితే ఇలా గ్రేవీ కొంచెం థిక్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. దట్స్ ఇట్.